వైబ్రెంట్ చార్నాడియోస్ వేసినమాట. ఇదైతే మనకు చూసుకున్నట్లయితే 5.1 యాంప్లిఫైర్. ఇది వచ్చేసి ఇమ్రానిక్ రిమోట్ కిట్ అయితే మనం తయారు చేయడం జరిగింది. ఇది వచ్చేసి సబ్వూఫర్ వాల్యూమ్, ఇది వచ్చేసి మాస్టర్ వాల్యూమ్. ఇవన్నీ బటన్స్ అన్ని దీని మీద ఆల్రెడీ రాసే ఉంది, చూసుకోవచ్చు. లోన ఇంటర్నల్ చూసినట్లయితే మొత్తం వైరింగ్ కూడా చాలా ప్రాపర్గా నీట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రెండు ఇది ఇన్ను ఇది అవుట్ ఎయిర్ ఫ్లో. వైరింగ్ కూడా చాలా క్లారిటీగా ఉంది, చూసుకోండి ఒకసారి. ఇది వచ్చేసి హెవీ కెపాసిటర్లు 10,000 mAh 63 volts. మనకు వచ్చేసి ఈచ్ ఛానల్ 100 watt వస్తుంది. ఇది 5 ఛానల్ బోర్డు. ఇది వచ్చేసి సబ్వూఫర్కి వచ్చేసి శక్తి. ఇది వచ్చేసి సబ్వూఫర్ ఫిల్టర్ మనం రెగ్యులర్గా అన్నింటిలో వేసేదే బోర్డు. ఇది వచ్చేసి ఇమ్రానిక్ రిమోట్ కిట్. ఇప్పుడు రెగ్యులర్గా మనకు రన్నింగ్ అయ్యేది ఇదే, బాగుంది క్వాలిటీ కూడా. మనకి బ్యాక్ సైడ్ కూడా చూసినట్లయితే మనం ఆప్టికల్ కనెక్ట్ చేసాము. ఇది వచ్చేసి HDMI ఇన్పుట్, ఇది ఆప్టికల్, కోయాక్సిల్ 1, 2 అన్నీ ఉంటాయి. ఇది దీనికి వచ్చేసి మనకి సాకెట్, కంప్యూటర్ సాకెట్ అనమాట. ఇది ఫీడ్ వాల్డర్. ఇది వచ్చేసి మనకి ఎల్ఎస్లు మొత్తం లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్, సెంటర్కి సబ్కి మొత్తం చాలా నీట్ అండ్ క్లీన్. వైరింగ్ విషయంలో ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఏమీ ఉండదు, హమ్మింగ్లు అలాంటివి ఏమీ ఉండవు. ఒకసారి తమ్ముడు మీదే ఊరు, ఎలా తెలుసు, ఎలా ఉంది క్వాలిటీ ఒకసారి? మాది పశ్చిమ గోదావరి, ఇలానే నిడదవోలు. ఓకే, మిమ్మల్ని మీ వీడియోస్ అవి ఇన్స్టాగ్రామ్లో చూసాం. ఓకే, అందరూ రివ్యూస్ బాగా ఇస్తారు, చాలా బాగున్నాయి. మీ ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారని తెలుసుకుని వచ్చాం. ఓకే, ఎలా ఉంది క్వాలిటీ? క్వాలిటీ అయితే చాలా నెంబర్ 1గా ఉందన్న. ఓకే, నీకు అన్ని ట్రాక్స్ చెక్ చేసుకున్నావా? పైపైన ఆప్టికల్ కనెక్ట్ చేశాం కదా, నీకు సరౌండింగ్ కానీ సెంటర్గా సెంటర్, సబ్కి సబ్బు అంతా క్లారిటీగా ఉందా? ఏదైనా డిస్టర్బెన్స్లు వస్తున్నాయి యాంప్లో నుంచి? లేదన్న, డిస్టర్బెన్స్ ఏం లేదు, అంతా చాలా బాగుంది. ఓకే, నీకు అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందన్న. చూస్తానికి అయితే మాత్రం వినడానికి కూడా చాలా క్లియర్ గా ఉంది వాయిస్. ఓకే, ఓకే. థియేటర్ లో చూసిన దాని మీద కొంచెం, ఇంట్లో చూస్తే థియేటర్ లో కొంచెం ఎక్కువగా వస్తాయి. ఓకే, ఇక్కడ లోపల కదా, ఇంట్లో పెట్టుకునే కదా, చాలా క్లారిటీగా ఉంది. బేస్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఓకే, చాలా క్లారిటీగా ఉంది సౌండ్ కూడా. ఓకే, ఓకే. ఏం పేరు తమ్ముడు నీ పేరు? సురేష్. నీ పేరు తమ్ముడు? పోసిబాబు అని. ఎంత దూరం వస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి? మనకి 130 వచ్చిందన్న. 130 కిలోమీటర్లు వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో చూసి ఆర్డర్ ఇచ్చావు. చేసినందుకు నీకు అమౌంట్ పరంగా కానీ ఎలా అనిపించింది? పర్లేదు, వర్త్ అని. ఆ రేటుకి మనం అనుకున్న రేటుకి చాలా బాగా చేశారు. దగ్గర దొరికినట్టయితే ఇంకెక్కడ దొరకదు అనుకున్నా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఓకే. ఇది వచ్చేసి మన తమ్ముడి దగ్గర అయితే బాక్స్ ఉన్నాయి. ఓన్లీ సబ్వూఫర్ ఒకటి నేను ఇది తీసుకెళ్ళడం వల్ల కాదని చెప్పేసి ఫిట్ చేయలేదు, ట్రాన్స్పోర్ట్లో వేస్తాను. ఓకేనా తమ్ముడు, అంతా హ్యాపీ కదా? దీని టెస్టింగ్ వీడియో అయితే పార్ట్ 2లో పెడతాను, చూడండి. ఇందులో అయితే మొత్తం సెట్ అవుతుంది వీడియో. సైడ్ చూసుకోండి. ఫ్యాన్ సౌండ్లు ఏమైనా వస్తున్నాయా మీకు? లేదండి, ఫ్యాన్ సౌండ్లు రావు. మనకి ఏంటంటే ఇక్కడ మెస్కి కూడా మనం ఇక్కడ గ్రిల్ వేసాం, లోనికి గాలి వెళ్ళాలి కాబట్టి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. తమ్ముడు అయితే సబ్బూఫర్ కూడా పట్టుకెళ్ళిపోతున్నాడు. లెక్క ప్రకారం ట్రాన్స్పోర్ట్ చేయాలి. మధ్యలో పెట్టుకో, నువ్వు ఏడాళ్తావు అంత దూరం, అది మ్యాటర్. ఓకే, ఓకే, బాయ్. ఓకే తమ్ముడు, బాయ్.